ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏంటి ఒక్క మన రేవంత్ రెడ్డి గారు గతంలో విమర్శించారు, ఇప్పుడేమో అసలు ఆయనే జాతి స్ఫూర్తి అంటున్నారు. రెండో వైపు ఏమో తెలుగుదేశం మహానాడులో ఈ రకమైన తీర్మానం చేశారు. ఈ రెండింటినీ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నమస్కారం. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తీర్మానం బీజేపీ కోసం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాట తెలుగుదేశం ఓట్ల కోసం. ఈ రెండు తప్ప నాకేం కనపల్లా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు అస్తిత్వం లేని పార్టీ. మనం సాంకేతికంగా ఆలోచిస్తే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే రాజకీయ ప్రత్యర్థన అనుకోవచ్చు. ఎప్పుడో ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది, 0.0 పడిపడి పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారు? బీజేపీ సంతోషం కోసం. ఈ తీర్మానం బీజేపీ కోసం చేసినారు. అక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు రామారావు గారిని, ఇందిరాగాంధీని హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధే కదా, ఎంత కాదన్నా. కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఏం చెప్పాలి? హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది మా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. హైదరాబాద్ లో ఐటీ వస్తుందని నమ్మి ముందే ప్రోత్సహించింది మా రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీ తర్వాత ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, తర్వాత రింగ్ రోడ్డు, శంషాబాద్, ఇవన్నీ మా పీరియడ్ అని చెప్పడానికి ఆయన ఇష్టపడట్లా. హైటెక్ సిటీ వరకే చెప్పుకుని చంద్రబాబు వరకే పరిమితమై రామారావు గారు చుట్టూ తిరిగాడు, రామారావు గారిని ప్రారంభించాడు. ఆయన ఏమో రామారావు గారు తెలుగుదేశం ఓట్ల కోసం, వీళ్ళేమో బీజేపీ కోసం. ఆయన తెలంగాణ కోసం చేయట్లేదు, కాంగ్రెస్ చేయట్లేదు, వీళ్ళు రాష్ట్రాని కోసం ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజు రాజకీయ అవసరాల కోసం తీర్మానాలు కనిపిస్తున్నాయి తప్ప ప్రజల కోసం కానీ కనీసం వాళ్ళ రాజకీయాల కోసం కూడా ఏం కనిపించేట్టుగా నాకైతే ఈ రెండు తీర్మానాలు చూస్తే అదే అనిపించింది. అంతకుమించి దానికి ప్రాధాన్యత ఉందని నేను అనుకోవట్లేదు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బక్కన్ నరసింహులు గారని టీడీపీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నారు, మరి గతంలో ఉన్నారు, ఇప్పుడు మరి ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు. ఆయన ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారేమో. ఆయనేమో అసలు తెలంగాణ మనుగొట్టుకుపోయిందని మొన్న మహానాడులో ఉపన్యాసం. నిన్న ఆవిడెవరో లీడర్ ఎవరో జ్యోత్స్న గారా, అది అసలు ఆ తెలంగాణలో విద్యాశాఖ మొత్తం నాశనం అయిపోయిందని ఆవిడ చెబుతున్నారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని పొగుడుతున్నారు. తెలుగుదేశాన్ని అంటే ఎన్టీ రామారావు గారిని పొగిడి బ్రహ్మాండం అని చంద్రబాబు గారిని కూడా పొగుడుతున్నారు. సో ఇక్కడ నిజంగానే ఇది చాలా గమ్మత్తు రాజకీయంగా అనిపిస్తుంది కదా. ఏది వాస్తవం నిజంగా మనసులోంచి? అంతకుముందు కలవకుర్తిలో కాదు, అంతకుముందు ఎన్టీ రామారావు అహంకారి, కలవకుర్తిలో కూడా ఓడిపోయాడని ఇదే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో చేరిన కొత్తలో ఏంటది బహుశా. అంతెందుకు నేను ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చెప్పానో, రేపు జూలై 4వ తేదీ అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు 8వ తేదీ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెలరేపై మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పవాడు, వాళ్ళు సమావేశం పెడతారు కదా, బ్రహ్మాండంగా చెప్తారు. కాబట్టి ఏ సభకు 4 ఓట్లు వస్తాయి, ఏ సభలో ఏం మాట్లాడాలి అనే ధోరణి తప్ప. ఇప్పుడు రెండోది, మహానాడులో ఎన్టీఆర్ గారికి భారతరత్న తీర్మానం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏకంగా మిత్రపక్షంగా ఉన్నారు, మీరు మంత్రులు తీసుకుంటున్నారు, గవర్నర్ ఒక మాట మోడీ గారు చెప్తే ఎవరెవరికో ఇస్తున్నారు కదా, రామారావు గారికి ఎవరా, మళ్ళీ తీర్మానం చేసేసి తుతు మంత్రం అని చెప్పారు. అసలు తీర్మానం ఒకసారి చేయాలి కొమ్మినేని గారు, రెండోసారి డిమాండ్ చేయాలి. ప్రతిరోజు తీర్మానం ఏంది? జీవితకాలం తీర్మానాలు చేసుకుంటా పోతారా? ఈకపోతే నిరసన తెలియజేయాలి, మా నాయకుడికి ఎందుకు ఇది తెలుగు వాళ్ళు కానీ. అది వదిలేసి ప్రతి సంవత్సరం తీర్మానం చేస్తే మా పని అయిపోతుంది అన్నట్టుగా జీవితకాలం తీర్మానాలు చేసేట్టుగా, అంటే వాళ్ళు ఓట్లు, ఆ రోజున రాజకీయ అవసరాలు, ఆ రోజున తాత్కాలిక విసులుబాట్లు తప్ప వారు మాట్లాడని చూసాం. విద్యాశాఖకు సంబంధించి కూడా వారు బహుశా జగన్ గారిని ఏమైనా అన్నం పోయి ఏమైనా రేవంత్ రెడ్డి గారిని అనేసినారా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అనుకుని మాట్లాడేస్తున్నారా? ఆయన మనకు బాగా కావాల్సిన విషయం మర్చిపోయినా. కనీసం మీరు పొరపాటు చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని తెలియజేసుకుని మాట్లాడేశారా? అచ్చా, కాంగ్రెస్ అంటే వ్యతిరేకంగా మాట్లాడారు కదా. అవును, కరెక్ట్. నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అవును, ఆ రోజన్నా గౌరవించి ఉండొచ్చు కదా, వాళ్ళు గౌరవించలేదు, ఈయనేమో వాళ్ళని తెగపోయారు. ఏకంగా ఇంకొక పాయింట్ నాకు అర్థం కాదు, కాంగ్రెస్ అధిష్టానం కూడా దీన్ని ఒప్పుకుంటుందా? ఇందిరాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ ముగ్గురే జాతి రత్నాలని చెబుతున్నారేంటి వారు? అంటే కొమ్మినేని గారు కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వదిలేసింది. కొమ్మినేని గారు అధికారంలో ఉన్న తెలంగాణను వదిలేసింది, అధికారం లేని ఆంధ్రప్రదేశ్ వదిలేసింది. ఇప్పుడు శర్మిలా గారి రోజువారీ కార్యక్రమం ఏంది? కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం కాదు, జగన్ గారిని విమర్శించాలి. ఇది తప్ప రోజువారీ కార్యక్రమం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఎన్ని గొప్పగంతులు వేస్తున్నాడు అసలు. ఒకసారి అసలు వాళ్ళ పార్టీని వదిలేసి తెలుగుదేశం చుట్టూ తిరిగే రాజకీయం చేస్తున్నాడు. ప్రధానమంత్రి ఆయన మొత్తం రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో పట్టు కోల్పోతున్నాడా, లేకపోతే అనాసక్తి ఉందా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు అనే అనాసక్తి. కాబట్టి వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయకుండా ఇంకేం చేస్తారు? రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత అజెండా, శర్మిలా గారి వ్యక్తిగత అజెండా, ఢిల్లీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి, పట్టించుకున్న ఇంటారని నమ్మకం లేదు. కాబట్టి కాలానికి వదిలేశారా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని అనేది అర్థం అవుతుంది.
రైట్. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశాన్ని పొగడాలా లేకపోతే ఎన్టీఆర్ని పొగడాలా, ఎన్టీఆర్ని విమర్శించాలా? కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్భర పాలన చేస్తుంటే ఎన్టీఆర్ పెట్టారని, టీడీపీని ఆవిర్భవింపజేశారని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈయన ఇట్లా మాట్లాడారు. సంతోషం. లక్ష్మీపార్తి గారు, ఈ రెండింటిని మీరు ఎట్లా పోలుస్తారు? మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, బట్ జరిగిన పరిణామం మీద వ్యాఖ్యానించండి. నిన్నైతే నేను ఘాట్లో ఆయనకి కృతజ్ఞతలు చెప్పాను. వాళ్ళర్పించడం తప్పుగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు హైదరాబాద్ మైత్రివనంలో. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు చూడలేదు ఆయన. ఒక మహానుభావాన్ని గౌరవించుకోవటంగా ఆయన భావించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి స్ఫూర్తి అంటే కాంగ్రెస్ హయాంలో తెలుగు జాతికి ఆత్మగౌరవం లేదనమాట. స్ఫూర్తి అని ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన చెబుతుంది, మీరు అది చెబుతుంది. నా ప్రశ్న, తెలుగు జాతి ఆత్మగౌరవం కాంగ్రెస్ టైంలో లేదని మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే మీరు ఒప్పుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటారా అనేది నా ప్రశ్న. అసలు గమ్మత్ ఏంటంటే, ఈ రాజకీయాలు చూస్తుంటే ఫస్ట్ మీకు పురుషోత్తం రెడ్డి గారికి నమస్కారాలండి, అలాగే ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా. ఏంటంటే, ఇది ఎప్పటికయ్యేది ప్రస్తుతం, అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. రాజకీయాల సిద్ధాంతం లేదు, విలువలు లేవు రెండు రాష్ట్రాల్లో కూడా. గమ్మత్తు ఏంటంటే, ఇదంతా కూడా బీరకాయ పీచు సంబంధాలు అంటాం మనము. ఎక్కడెక్కడికో బాదరాయణ సంబంధం అని కూడా అంటాం అనమాట. అస్మాకం వనే బదరీ వృక్ష, యుస్మాకం వనే బదరీ వృక్ష, ఏతయోహో అస్మాకం బదరాయణ సంబంధ. అంటే మీ తోటలో ఇది బదరీ చెట్టు అంటే రావి కూడా కాదు, ఇది ఏంటి రేగు చెట్టు ఉంది మీ తోటలో, మా తోటలో రేగు చెట్టు ఉంది, కనుక మనం బంధువులం అయిపోయాం. అట్లాగా అసలు ఎక్కడి మూలాలు, ఎక్కడి సిద్ధాంతాలు, ఎక్కడి విలువలండి? ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఏ బేస్ మీద పుట్టింది? ఆంధ్రప్రదేశ్లో ఆయనకి రాజకీయం తెలియకపోయినా 35 సంవత్సరాల సినీ జీవితాన్ని వదిలేసి ప్రజలకు ఏదో న్యాయం చేయాలని ఒక తపనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీ స్థాపించారు. ఆయన ఏ నినాదంతో వచ్చారు? తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగు వాళ్ళ గౌరవం లేకుండా అంజయ్య గారు లాంటి పెద్ద మనిషిని అగౌరవపరచడం, అది చెప్తున్నా. అలాంటి అట్లాంటి ఏదైనా నాయకుడేనండి. అతను మోసగించబడవచ్చు కానీ మోసం చేయలేదుగా ప్రజల్ని. ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి. మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు, మోసగించబడింది ఆయన. కానీ ప్రజలకు మంచి చేసినటువంటి ఒక వ్యక్తిగా ఇప్పటికి కూడా జాతికి, తెలుగు జాతి స్ఫూర్తి అంటే ఎన్టీఆర్ పేరే గుర్తొస్తుంది. మరి వాళ్ళెవరు? మేము కూడా అమాయకంగా అనేవాళ్ళం, కానీ తెలుగు జాతికి చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎన్టీ రామారావు గారు కూడా ఒకళ్ళంటే నేను ఒప్పుకుంటాను, కానీ ఎన్టీ రామారావు తోటే తెలుగు జాతి ఉంది, ఎన్టీ రామారావు లేకపోతే తెలుగు జాతి లేదని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. బట్ నేనైతే సరే, మీరు వారి భారీగా మీరు చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. బట్ కానీ తెలుగు జాతికి ఇంతకంటే గొప్పగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారనేది వాస్తవం. నేను కూడా ఒప్పుకుంటా దాన్ని. కానీ కొమ్మినేని గారు ఇదంతా వర్తమానం. ఇప్పుడు ప్రకాశం పంతులు గారు వీళ్ళంతా ఎన్టీఆర్ గారిని వీళ్ళు బతికించుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా చంపేశారు, అది అయిపోయింది. అప్పుడేంటంటే వాళ్ళకి అధికారం ముఖ్యం కనుక ఆ రోజు ఎన్టీఆర్ స్త్రీలోలుడు. అదే ఆ రోజు ఎన్టీఆర్ మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ పనికిరానివాడు, పరిపాలన లేదు, మతి భ్రమించింది, పిచ్చివాడు, అందువల్ల ఎన్టీఆర్ని మేము తొలగిస్తున్నాము అని ఈనాడే కదండి ఈరోజు యుగపురుషుడా మహాపురుషుడో రాసిన ఈనాడు ఆనాడు. మరి ఆయన మీద వేసిన కార్టూన్లు ఒక్కసారి చూస్తే చూపించగలిగితే మంచిదే. ఎంత భయంకరమైన కార్టూన్లు, బట్టలు కూడా లేకుండా వేశారు. అసలు ఆ పిచ్చి కార్టూన్లు అర్థం. అదే శ్రీధర్ని తీసుకొచ్చి ఈరోజు సలహాదారుగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అర్థమవుతుంది కదండి ఎన్టీఆర్కి ఎంత ఎగనిస్ట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ రోజు కూడా పనిచేస్తున్నాడండి. కేవలం పార్టీ నిలబెట్టుకోవడం కోసం, ప్రజల సానుభూతిని కోల్పోకుండా ఉండాలి, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల సానుభూతి కోసం ఈరోజు నామస్మరణ నిరంతరం జరుగుతూనే ఉందండి. ఏంటంటే మహానాడిని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే కొమ్మినేని గారు ఆ రోజు మీరందరూ చూశారు కళ్ళారా. ఆనాడు మహానాడు అంటే ఎక్కడ మొత్తం రాష్ట్ర రాజకీయాలే కాదండి, మొత్తం దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసి ఎన్ని ప్రాంతీయ పార్టీలు, ఎంతమంది మంచి వ్యక్తులంతా కూడా వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు దేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే అంత ఘనకీర్తిని సాధించింది కదా. ఆనాడు తీర్మానాలు ఎలా ఉండేయండి?
ప్రజలందరికీ మేలు జరిగేటట్టు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం ఉంది, దాన్ని అమలుపరచాలి. అలాగే మహిళలకు యూనివర్సిటీస్, అదేవిధంగా 33% రిజర్వేషన్. ఓకే, ఆ ఇష్యూస్లోకి మళ్ళీ వెళ్దాం. ఆ ఇష్యూస్లోకి మళ్ళీ ఇప్పుడు నా ప్రశ్నల్లా తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అంటే ఎన్టీ రామారావేనా? అది తెలుగుదేశం ఆ కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పెట్టారని చెప్పి మహానాడులో తీర్మానం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో తెలుగు జాతి కోసం ఎన్టీ రామారావు ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు స్ఫూర్తి అని అంటున్నారు ఇందిరమ్మ గారితో పాటు. సో ఈ రెండింటిని ఎట్లా పోలుస్తారు? పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది అక్షరాలు నిజం. ఎందుకంటే అక్కడ కమ్మ వాళ్ళ ఓట్లు కావాలా రేవంత్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ ఉన్నారు. మొన్న వాళ్ళే కదా అడిగారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి, మాకు మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టండి, మా ఓట్లన్నీ మీకే వేస్తాం అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన విగ్రహానికి అవకాశం ఇచ్చారు కదా. సరే, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇదే కాంగ్రెస్తో అంటగాగుతూ రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే వింటున్నాడు ఈరోజు. అక్కడ షర్మిలను కంటిన్యూ చేయమంటే ఈయన షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఏంటో చెప్పండి. ఒక్కరోజన్న పార్టీ మీటింగ్ పెట్టడం కానీ, మరి ప్రభుత్వాన్ని ఇన్ని లోపాలు జరుగుతున్నా కూడా ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంటే, సూపర్ 6లు అమలేవి అసలు ఇంత దారుణంగా అవినీతి ఇష్టారాజ్యంగా ఉంటే ఒక్కరోజన్న మాట్లాడిందండి. ఎంతసేపు జగన్ తిట్టానికే కదా. అంటే ఎవరు పెట్టుకున్నారు? షర్మిలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కాంగ్రెస్ నేతలకి ఎన్టీఆర్ స్ఫూర్తి ఇవ్వడం అనేది మంచి విషయం. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని తెలుగుదేశం అంటే అవినీతి పార్టీ అని ఆయన తిడుతూ, ఆయన అవినీతి పరుడు కదా, అనే చెప్పుకున్నాడు కదా. మీ కోపం ఉండొచ్చు కానీ నా కోపం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ కోపం లేదు కదా. నా కోపం ఏంటంటే ఆయన మీద 18 కేసులన్నీ కూడా అవినీతి మీదే కదా. కొమ్మినేని గారు 18 కేసులు అవినీతి మీదే కదా.